ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం ప్రజల అభిప్రాయాన్ని కోరారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో వీడియో విడుదల చేశారు. ప్రజలు, అభిమానులు ఆమోదిస్తే తాను రాజకీయ ప్రయాణం ప్రారంభిస్తానని, లేదంటే ఈ ఆలోచనను విరమించుకుంటానని లారెన్స్ పేర్కొన్నారు. లారెన్స్ రాజకీయాల్లోకి వస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై లారెన్స్ ఈ ఉదయం ఓ పోస్ట్ చేశారు. ఫలితం ఆశించకుండా నిజాయితీగా పనిచేయాలనే సిద్ధాంతాన్ని నేను నమ్ముతా. రాజకీయాల్లోకి రావాలని నేను ఏనాడూ అనుకోలేదు. సీటు కావాలి, డబ్బు సంపాదించాలనే ఆలోచన లేదు. నాకు అత్యంత సన్నిహితులు ఎవరైనా రాజకీయాల్లోకి చేరితే వారి పక్కన నిలబడి సమాజానికి ఇప్పుడు చేస్తున్న దానికంటే మరింత ఎక్కువ సేవ చేయాలి అనుకున్నా. కానీ కొన్ని పరిస్థితులు, సంఘటనలు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనను నాలో కలిగించాయని ఆయన రాసుకొచ్చారు. కాసేపటికే లారెన్స్ ఓ వీడియో విడుదల చేశారు. తాను రాజకీయాల్లోకి వెళ్తానని చెబితే తన తల్లి అంగీకరించారని అందులో తెలిపారు. తన జీవిత ప్రయాణంలో ఎదురైన కొన్ని సంఘటనలను పంచుకొని వాటి నుంచే రాజకీయాలపై స్ఫూర్తి పొందినట్టు తెలిపారు. నా నిర్ణయం సరైందో కాదో చెప్పాలని ప్రజలను కోరుతున్నా. మీరు అంగీకరిస్తే మీ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వస్తా. ఎప్పుడు ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తానో, ఏ పార్టీలో చేరతానో సమయం చూసుకుని ప్రకటిస్తా. మీరు వద్దంటే ఈ ఆలోచన మానుకుని ఎప్పట్లాగే సమాజం కోసం నిస్వార్థంగా నా సేవలను కొనసాగిస్తా అని లారెన్స్ తన పోస్టులో పేర్కొన్నారు.